హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్టీఆర్ డిజిటల్ క్లాస్. మిత్రులారా, మనం టెట్ 2026 సోషల్ మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్ పేపర్లని మనం విశ్లేషించుకుంటున్నాము. ఆల్రెడీగా 2 పేపర్లు కంప్లీట్ అయ్యాయి, ఇది 3వ పేపర్. రైట్. సో ఇక్కడ ఈ విశ్లేషణలో క్వశ్చన్ నెంబర్ 139 ఒకసారి గమనిస్తే, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాల్లో ధూమపానం నిషేధం అనే బోర్డులను ఏర్పాటు చేయడానికి సంబంధించిన సెక్షన్లు 5, 6, 10లను ఉల్లంఘిస్తే 100 రూపాయలు జరిమానా విధించవచ్చు. ఇది అమలవుతుందా? కారణాలను ఊహించండి. ఈ అంశం ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది అని అడిగాడు. రైట్. సో ఫస్ట్ వన్ విషయ అవగాహన, సెకండ్ వన్ చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం, థర్డ్ వన్ సమాచార నైపుణ్యాలు, ఫోర్త్ వన్ ప్రశంస సున్నితత్వం. మిత్రులారా, రైట్ ఆన్సర్ ఏమిటి అంటే చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. మీరు ఎప్పుడైనా మనకి ఎప్పుడు సోషల్ మెథడాలజీ విద్యా ప్రమాణాల నుంచి ప్రతి ప్రశ్నాపత్రంలో ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఒక 4-5 లైన్లో ఉంటాయి జనరల్గా గుర్తుపెట్టుకోవటానికి. సరైనదేనా, ఏకీభవిస్తావా, అంగీకరిస్తావా, సరైన నిర్ణయమా, జోక్యం చేసుకోవడం న్యాయమేనా అని ఇట్లా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. కొంత మ్యాటర్ ఉండి చివరిలో ఇది సరైనదేనా, దీనిని అంగీకరిస్తావా, ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయన్నమాట. సో ఇది ఏంటంటే ఒక టెక్స్ట్ ఉంటుంది, అది టెక్స్ట్ బుక్లో కావచ్చు, ఒక న్యూస్ పేపర్లో కావచ్చు, ఒక గ్రంథంలో కావచ్చు. ఆ విషయాన్ని విద్యార్థి చదువుతున్నాడు, చదివి అర్థం చేసుకుంటున్నాడు, అర్థం చేసుకొని తన ఒపీనియన్ చెబుతున్నాడు అనమాట. అర్థం చేసుకొని వ్యాఖ్యానం చేస్తున్నాడు. చదివి తెలుసుకుని అర్థం చేసుకున్న విషయాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తున్నాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దానిని ఏమంటామంటే చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ధూమపానం నిషేధం నేరం అనే బోర్డులు ఉన్నాయి. అతనికి కొంత జ్ఞానం లభించింది. అక్కడ సెక్షన్లు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే 100 రూపాయలు జరిమానా కదా. మరి ఇది అసలు అమలవుతుందా, ఇది ఎందుకు జరగటం లేదు అనే ఒక రకమైన అభిప్రాయం అతనిలో ఏర్పడింది. కాబట్టి ఇది సక్రమంగా అమలవుతుందా, ఇది సరైనదేనా, ఇది సక్రమమేనా, దీనిని నువ్వు అంగీకరిస్తావా, ఇట్లాంటి ప్రశ్నలు మనకి దేనికి సంబంధించినవంటే చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో 9వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో చట్టపరంగా చేసిన విషయాల్లో ప్రభుత్వ న్యాయస్థానాల జోక్యం సరైనదేనా, దీన్ని అంగీకరిస్తావా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటే చదివి అర్థం చేసుకొని పిల్లవాడు వ్యాఖ్యానం చేశాడు అని అర్థం అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. అభ్యసనాన్ని మూల్యాంకనం చేయడం కంటే అభ్యసనం కోసం మూల్యాంకనం చేయడంపై దృష్టి పెట్టిన పత్రం ఏది? ఇది డైరెక్ట్ లైన్ మిత్రులారా. ఆప్షన్ నెంబర్ 1 NCF 2005, ఆప్షన్ నెంబర్ 2 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఆప్షన్ నెంబర్ 3 NEP 2020, ఆప్షన్ నెంబర్ D APSCF 2011. రైట్. D ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011లో 10 కీలకమైన అంశాలు ఉంటాయి. ఆ 10 కీలకమైన అంశాల్లో ఒకటి అభ్యసనాన్ని మూల్యాంకనం చేయడం కంటే అభ్యసనం కోసం మూల్యాంకనం చేయడం. యాక్చువల్గా డైరెక్ట్ ఏముంటుందంటే అభ్యసనాన్ని మాపనం చేయడం కంటే అభ్యసనం కోసం మాపనం చేయడంపై దృష్టి పెట్టిన పత్రం. రైట్ మిత్రులారా, అభ్యసనాన్ని మాపనం చేయడం అంటే లెర్నింగ్ జరిగిన తరువాత పిల్లవాడు ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది మనం అంచనా వేస్తాం. ఒక టెస్ట్ పెట్టో, లేదా ఒక స్లిప్ టెస్టో, లేదంటే ఒక ఫార్మేటివ్ ఎగ్జామ్ ద్వారా పిల్లవాడిని అంచనా వేస్తాం. దానిని ఏమంటామంటే అభ్యసనాన్ని మాపనం చేయడము లేదా మూల్యాంకనం చేయడం అంటాం. రెండో లైన్ ఏంటంటే అభ్యసనం కోసం మూల్యాంకనం చేయడం అంటే పిల్లవాడు నేర్చుకునే విధంగా ప్రేరేపించడం, ప్రతి దశలో పిల్లవాడిని అంచనా వేయడం. పాఠం చెప్తునేటప్పుడు పిల్లవాడికి అనుబంధ ప్రశ్నలు వేస్తూ, లేదా పిల్లవాడిని ఉద్దీపన చేస్తూ, పిల్లవాడి అభిరుచుల్ని పెంపొందిస్తూ అభ్యసనాన్ని మరింత సమర్థవంతంగా జరిగే విధంగా పిల్లవాడిని మనం ప్రేరేపిస్తామే,
దానిని ఏమంటారంటే అభ్యసనం కోసం మాపనం చేయడం అంటారు మిత్రులారా. అంటే పాఠ్యాంశ బోధన జరుగుతునేటప్పుడే మధ్యలో అనుబంధ ప్రశ్నలు వేస్తాం, ప్రశ్నలు వేస్తూ ఉంటాం, ఉద్దేపిస్తాము, ఉదాహరణలు ఇస్తుంటాము, అభ్యసనానికి అవసరమైన అనేక అవకాశాలని కల్పిస్తూ ఉంటాం. దీనిని ఏమంటారంటే అభ్యసనం కోసం మాపనం చేయడం అంటారు. సో APSCF 2011 దీనిలో 10 ప్రధానమైన అంశాలు ఉంటే అందులో ఇది ఒక అంశం అన్నమాట. సో D ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. బ్యాంకులలో డబ్బు దాచడము, అవసరం అయినప్పుడు తిరిగి తీసుకోవడము అనేది ప్రత్యక్షంగా తెలుసుకునే క్రింది పద్ధతి ఏది? A ప్రాజెక్ట్ మెథడ్, B ఉపన్యాస పద్ధతి, C క్షేత్ర కార్యక్రమ పద్ధతి, D క్రీడా పద్ధతి. ఆ టెట్లో చాలామంది ప్రాజెక్ట్ మెథడ్ పెట్టారు, కాదు ప్రాజెక్ట్ మెథడ్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏది అంటే క్షేత్ర కార్యక్రమ పద్ధతి. అంటే దీన్ని ఫీల్డ్ విజిటింగ్ యాక్టివిటీ అంటారు. ఈ ఫీల్డ్ విజిటింగ్ యాక్టివిటీ అనే ఆప్షన్ లేకపోతే అప్పుడు ప్రాజెక్ట్ పద్ధతి అవుతుంది. కానీ ఈ ఆప్షన్ ఉంది కాబట్టి రైట్ ఆప్షన్ క్షేత్ర కార్యక్రమ పద్ధతి. అంటే విద్యార్థులు ఒక క్షేత్ర కృత్యానికి వెళతారు. అట్లా ఒక బ్యాంకుకి వెళ్ళారు, అక్కడ ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, అక్కడ ఏ విధంగా మనీ తన అకౌంట్లో వేస్తున్నారు, ఏ విధంగా అక్కడ మనీని తన అకౌంట్ నుంచి డ్రా చేస్తున్నారు, ఇట్లాంటి విషయాల్ని ప్రత్యక్షంగా పరిశీలించి ఆ విషయాన్ని నేర్చుకున్నారు మిత్రులారా. దీనిని మనం ఏమంటామంటే క్షేత్ర కార్యక్రమ పద్ధతి. ఓకేనా? మరి ప్రాజెక్ట్ పద్ధతి ఎందుకు కాదు అంటే ప్రాజెక్ట్ పద్ధతిలో ముందుగానే లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాం, ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికను రూపొందించుకుంటాం, ఆ ప్రణాళికలో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దానిని ఏమంటారంటే ప్రాజెక్టు పద్ధతి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన పాఠశాలలో ఉండే విద్యార్థులందరమీ కూడా ఢిల్లీలో ఉండే వివిధ చారిత్రక స్థలాన్ని సందర్శించడానికి వెళితే దానికి ఒక లక్ష్యం ఉంటుంది, దానికి ప్రణాళిక ఉంటుంది, ఎన్ని రోజులు తిరిగి వస్తాం, ఎంత ఖర్చు అవుతుంది, దీన్నంతటినీ ఒక ప్రాజెక్టుగా మనం చెప్పుకోవటం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ ఇకపోతే ఉపన్యాస పద్ధతి నెక్స్ట్ మరలా వస్తుంది. క్రీడా పద్ధతి అంటే చిన్న చిన్న ప్రాథమిక భావనలను ఆటల ద్వారా, పాటల ద్వారా, డ్యాన్సుల ద్వారా నేర్పితే దాన్ని క్రీడా పద్ధతి అంటారు మిత్రులారా. రైట్, మనకి C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. పాఠంలోని ముఖ్యమైన అంశాలను తిరిగి క్లుప్తంగా వివరించడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే పద్ధతి. ఎస్, పాఠమంతా అయిపోయింది, అందులో కీలకమైన అంశాలు ఉంటాయి, వాటిని క్లుప్తంగా చెప్పడానికి అనుసరించే బోధనా పద్ధతి ఏది అంటే A ఉపన్యాస పద్ధతి, B కథా పద్ధతి, C పాత్ర పోషణ, D వనరుల పద్ధతి. ఉపన్యాస పద్ధతి అనేది రైట్ ఆన్సర్ మిత్రులారా. లెక్చర్ మెథడ్, ఒక ఉపాధ్యాయుడు ఒక 45 నిమిషాలు లేదా ఒక గంట రెండవ ప్రపంచ యుద్ధం అనే పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాడు అనుకోండి. దానికి అంతటికీ పాఠ్యాంశ బోధన అయిపోయిన తర్వాత చివరిలో సింహవలోకనం చేరడం అంటారు దీనిని. ఆ పాఠ్యాంశానికి సంబంధించిన కీలక పదాలన్నింటినీ కూడా తిరిగి రీక్యాప్యులేట్ చేయటానికి అవసరమైన బోధనా పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. దీనిని మనం ఆ మెథడ్ ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు చెబుతామా అంటే సింహవలోకనం చేరడం అంటే రీక్యాప్యులేషన్. ఒక అంశానికి గల పూర్వ చరిత్రను చెప్పే సందర్భంలో ఉపన్యాస పద్ధతి వాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్, బాల్కన్ సమస్య ఉంది, బాల్కన్ సమస్యకు గల కారణానికి సంబంధించి పూర్వాంశాలని వివరించడానికి ఉపాధ్యాయుడు ఏ పద్ధతి వాడతాడంటే ఉపన్యాస పద్ధతి. మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణాన్ని వివరించడానికి ఉపాధ్యాయుడు ఏ పద్ధతి వాడతాడు అంటే ఉపన్యాస పద్ధతి. అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో ఉండే కీలక పదాలు, పారిభాషిక పదాలు, ఆల్బిడో, స్లీట్, ద్వీపము, ద్వీపకల్పము, ఆర్చిపెలాగో, మరి అదేవిధంగా జలసంధి, భూసంధి, ఇట్లాంటి పదాలు ఏవైతే ఉంటాయో సోషల్ పదాలు, ఆ పదాలను వివరించడానికి ఏ పద్ధతినయ్యా ఉపయోగిస్తాడు అంటే ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తాడు. మరి అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో నియోజనాలు ఇవ్వడానికి పాఠమంతా కంప్లీట్ అవుతుంది, అసైన్మెంట్స్ ఇచ్చే సందర్భంలో ఉపాధ్యాయుడు డిక్టేట్ చేస్తాడు. అలాంటి సందర్భంలో ఉపయోగించే బోధనా పద్ధతి ఏదంటే ఉపన్యాస పద్ధతి. రైట్, లెక్చర్ మెథడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రెండు ప్రాంతాల మధ్య దూరం 20 కిలోమీటర్లు ఉండి పటము స్కేలు 1 సెంటీమీటర్ = 20 కిలోమీటర్లు అయినా పటంలో చూపిన దూరం 1 సెంటీమీటర్ మాత్రమే. ఇది ప్రొజెక్షన్ పద్ధతిలో దేనికి ఉదాహరణ? 1 పటాలను ట్రేసింగ్ చేయడం, 2 అంచురేఖా పటాలని పూర్తి చేయడం అంటే అవుట్లైన్ పటాలు, 3 జ్ఞాపకం నుండి పటాన్ని గీయడం, 4 పట నిర్మాణంలో విద్యార్థుల పాత్ర. C ఈజ్ ద రైట్ ఆన్సర్.
జ్ఞాపకము లేదా స్మృతి నుంచి పటాన్ని గీయడం. అంటే ఏంటి మిత్రులారా, రెండు పటాల మధ్య వాస్తవ దూరం 20 కిలోమీటర్లని తెలుసుకున్నాడు ముందుగానే. గత జ్ఞానం ఉంది అతని దగ్గర, ఆ గత జ్ఞానం మెమరీలో ఉంది. ఆ పటాన్ని గీసినప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 20 కిలోమీటర్లు అనే భావన తెలుసు. అంటే తన జ్ఞాపకం నుండి పటాన్ని గీస్తున్నాడు అనమాట. సెంటీమీటర్ అంటే 20 కిలోమీటర్లు, లేదా 20 కిలోమీటర్లు అంటే 1 సెంటీమీటర్ అనే స్మృతి ఆధారంగా పిల్లవాడు పటాన్ని గీస్తున్నాడు. కాబట్టి ప్రొజెక్షన్ మెథడ్లో జ్ఞాపకం నుండి పటం గీయడం అనేది రైట్ ఆన్సర్. మరి మిగతావి ఎందుకు కాదు? పటాలను ట్రేసింగ్ చేయడం అంటే ఏంటి? పటం పైన ఒక పారదర్శకత కలిగిన ఒక కాగితాన్ని నుంచి దాని ద్వారా ట్రేస్ చేయడం, దాన్ని పటాన్ని ట్రేసింగ్ చేయడం అంటారు. అంచురేఖా పటాలని పూర్తి చేయడం అంటే అవుట్లైన్ మ్యాప్స్ ఉంటాయి. ఆ అవుట్లైన్ మ్యాప్స్లో ఉండే వివిధ రాష్ట్రాలు కానీ భౌగోళిక స్థలాలు కానీ వాటిని పూర్తి చేస్తే దాన్ని అంచురేఖా పటాలను పూర్తి చేయడం అంటారు. పట నిర్మాణంలో విద్యార్థుల పాత్ర. ఎస్, ఒక పటాన్ని తయారు చేసేటప్పుడు పిల్లవాళ్ళు పటాన్ని గీస్తారు, పటానికి రంగులు అద్దుతారు, పటంలో వివిధ చిహ్నాలని పొందుపరుస్తారు. సో దీనిని పట నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అని అంటామన్నమాట. నెక్స్ట్ పోతే క్వశ్చన్ నెంబర్ 144. పంటల విస్తరణకు సంబంధించిన పటాన్ని చూసినప్పుడు అవి ఏ అక్షాంశ రేఖాంశాల మీద ఉన్నాయో అర్థం చేసుకునే సామర్థ్యం దేనికి ఉదాహరణ? 1 భూపటాలు గీయడం, 2 భూపట ఉద్దేశాలను గుర్తించడం, 3 భూపటాలని చదవడం, 4 భూపటాల్లోని గుర్తులను నిర్వచించడం. మిత్రులారా, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. భూపటాలను చదవడం అంటే అర్థం ఏంటి? పంటల విస్తరణకు సంబంధించిన పటాన్ని చూసినప్పుడు ఇది ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉన్నదో అర్థం చేసుకునే సామర్థ్యం. మిత్రులారా, ఒక మ్యాప్ తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ జియోగ్రాఫికల్ మ్యాప్ తీసుకున్నాం. ఆ ఆంధ్రప్రదేశ్ జియోగ్రాఫికల్ మ్యాప్లో ఏ ప్రాంతంలో ఏ ఏ పంటలు ఉన్నాయో గుర్తించాం, చూశారు. చూసిన తర్వాత ఈ ప్రాంతము ఏ అక్షాంశాల రేఖాంశాల మధ్య ఉన్నదో చెప్పగలిగితే, అంటే పటాన్ని చూసి చదవడం అంటారు దానిని, అది ఒక నైపుణ్యం. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పట నైపుణ్యాలు కొన్ని రకాలు ఉంటాయి. 1 పటాన్ని గీయడం, పిల్లవాడు నేరుగా ఆంధ్రప్రదేశ్ పటాన్ని గీస్తాడు. 2 పటంలో ఉండే ప్రదేశాలను గుర్తించడం, ఆంధ్రప్రదేశ్ పటంలో ఉండే వివిధ జిల్లాలని పిల్లవాడు గుర్తించడం. 3 పటంలో ఉండే ప్రదేశాలని చదవడం, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ పటం చూసిన తరువాత పిల్లవాడు చూస్తాడు, అరే శ్రీకాకుళానికి విశాఖపట్నానికి మధ్య ఉండే జిల్లా ఏదో చెప్పురా అంటే సార్ విజయనగరం అని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటాన్ని చూపించిన తర్వాత అరే రాజకీయ పటంలో 28 జిల్లాలు ఉన్నాయి కదరా, కొత్తగా 2 జిల్లాలు ఏర్పడ్డాయి, అవి ఏంటో చెప్పరా అంటే అవి ఒంగోలు నుంచి మార్కాపురం అనేది కొత్త జిల్లా సార్. మరి అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోంచి కొంత, ఏలూరులో కొంత భాగాన్ని తీసి కొత్తగా పోలవరం జిల్లా ఏర్పడింది సార్ అని ఆ పటాన్ని చూసి పిల్లవాడు చెబితే దాన్ని ఏమంటారంటే పటాలని చదవటము అంటారు. ఓకేనా మిత్రులారా? రైట్. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 145. న్యూఢిల్లీ 28.6139 డిగ్రీల ఉత్తరాక్షాంశం, 77.2090 డిగ్రీ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఇది ఈ క్రింది ఏ భౌగోళిక లక్షణానికి ఉదాహరణ? 1 స్థలం, 2 ప్రాంతం, 3 భూగోళంపై స్థానాన్ని గుర్తించడం, 4 గమనం. మిత్రులారా, మెథడాలజీ పుస్తకంలో జాగ్రఫీ కంటెంట్కి సంబంధించి ఉండే అదనపు సమాచారంలో ఇది 3 పేపర్లో కూడా దీని మీద ప్రశ్న రావటం జరిగింది. ఒకసారి స్థలం మీద అడిగాడు ఒక పేపర్లో ప్రాంతం మీద బిట్టి అడిగాడు ఇంకో పేపర్లో. ఇప్పుడు ఇది భూగోళంపై స్థానాన్ని గుర్తించడము అంటారు. అంటే భూగోళంపై ఒక ప్రాంతాన్ని మనం గుర్తించేటప్పుడు అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఆ ప్రాంతం పొడవు వెడల్పులు కానీ లేదా వైశాల్యం కానీ దానిని అక్షాంశ రేఖాంశాల సహాయంతో గుర్తిస్తాం. కాబట్టి భూగోళంపై స్థానాన్ని గుర్తించడం అనేది రైట్ ఆన్సర్ మిత్రులారా. మరి ఇకపోతే ముందు చెప్పుకున్నాం స్థలము, ప్రాంతము, గమనము యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? స్థలము అంటే ఆ స్థలానికి ఉండే భౌగోళిక వాతావరణ పరిస్థితుల ద్వారా కొంత ప్రత్యేకత ఉంటుంది. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే నిరంతరం మేఘావృతమై ఉంటుంది కాబట్టి మేఘాలయకి ఆ పేరు వచ్చింది అనడానికి కారణం ఏమిటి అంటే స్థలం. చుట్టూ హిమం చేత కప్పబడి ఉంటుంది కాబట్టి హిమాచల్ ప్రదేశ్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దానికి కారణం స్థలం. ఇక ప్రాంతం అంటారా, ఆ ప్రాంతంలో ఉండే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాధాన్యత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాం జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అనేది కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి. ఇది జాగ్రఫీలో ఏ అంశానికి సంబంధించినది అంటే ప్రాంతం. మరి అదేవిధంగా గమనం భౌగోళికంగా కానీ లేదా ఇతరత్ర అంశాల్లో కానీ జాగ్రఫీకి సంబంధించి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ
సంచరిస్తే దాన్ని గమనం అంటారు మిత్రులారా. ఏటిలో ఉండే ఇసుకను పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి భవన నిర్మాణంలో ఉపయోగించినప్పుడు అది గమనానికి సంబంధిస్తుంది. భారతదేశం పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి కొంతమంది, భారతదేశం నుంచి పాకిస్తాన్కి కొంతమంది, అదేవిధంగా బంగ్లాదేశ్ విభజన జరిగేటప్పుడు కొంతమంది వెస్ట్ బెంగాల్లో వచ్చి స్థిరపడడం అనేది ఇదేమిటి అంటే గమనం మిత్రులారా. కాబట్టి ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఏది అంటే సి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 146 ప్రారంభించే ముందు ఒక్క విన్నపం మిత్రులారా, అలా చూస్తూ వెంటనే స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా మీకు మార్కులు పడే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పర్వాలేదు. పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు, నథింగ్ టు వరీ. నెగిటివ్ అయితే నేర్చుకుంటాను, పాజిటివ్ అయితే ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 146, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? మిత్రులారా, ఇది మీ అందరికీ తెలుసు. 1976వ సంవత్సరంలో ఒకసారి ఆప్షన్ చూద్దాం. 46వ రాజ్యాంగ సవరణ, 45వ రాజ్యాంగ సవరణ, 42వ సవరణ, 44వ సవరణ. మీ అందరికీ తెలుసు 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని సవరించారు 42వసారి. దీనినే మినీ రాజ్యాంగ సవరణ అని కూడా పిలుస్తారు. ఆన్సర్ 42. ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు రాష్ట్ర జాబితాలో ఉండే విద్యను ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే విద్య ఉమ్మడి జాబితాలోనికి వచ్చిందో అటు కేంద్రము విద్యపై చట్టాలు చేయవచ్చు, ఇటు రాష్ట్రం కూడా చట్టాలు చేయవచ్చు. విద్యతో పాటు మరికొన్ని అంశాలని కూడా మరి ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉమ్మడి జాబితాలోకి తీసుకురావటం జరిగింది. అడవుల గురించి, వన్యజీవుల గురించి, తూనికలు, కొలతలు, ప్రమాణాలకు సంబంధించిన అంశాలు, వీటిని కూడా ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు. ఇదే రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో నూతనంగా 3 పదాలు చేర్చారు మిత్రులారా. అదే సామ్యవాదము, గణతంత్రము, లౌకికవాదం. సామ్యవాదము, గణతంత్రము, లౌకికవాదం అనే 3 పదాలు కూడా భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది మిత్రులారా. సో కాబట్టి 146వ ప్రశ్నకు సరైన సమాధానం 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్కి పోతే 147, ఇంటర్నెట్ను అతిగా వాడడం వలన కలిగే మోసాల గురించి విద్యార్థులు తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది ఈ క్రింది అభ్యసన లక్ష్యానికి చెందినది. 1 మూల్యాంకనం చేయడం, 2 విశ్లేషించడం, 3 అర్థం చేసుకోవటం, 4 అన్వయించడం. మూల్యాంకనం చేయడం అనేది రైట్ ఆన్సర్ మిత్రులారా. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే అక్కడ అర్థం ఏంటి? మూల్యాంకనం చేయడం అంటే అక్కడ ఫలాన్ని కొలవటం అని కాదు. ఇక్కడ ఒక అంశాన్ని తెలుసుకున్నారు, అది మంచిదా కాదా, దాన్ని మనం ఎంతవరకు అమలు చేయొచ్చు, దానిలో లాభ నష్టాలు ఏమిటి అనే విషయాన్ని పిల్లవాడు మూల్యాంకనం చేస్తున్నాడు అనమాట. అంటే ఇంటర్నెట్ని ఎక్కువగా వాడడం వలన కలిగే మోసాల గురించి విద్యార్థులు తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. అంటే నెట్ను వాడాలా వద్దా, వాడితే లాభం ఏంటి, వాడకపోతే నష్టం ఏంటి అనే ఒక భావన చేస్తున్నాడు. దీనినే మూల్యాంకనం చేయటము అంటారు మిత్రులారా. యాక్చువల్గా మనకి ఇది బ్లూమ్స్ టాక్సానమీలో జ్ఞానాత్మక రంగంలో ఉండే ఉప అంశాలన్నమాట ఇవి. రైట్. ఇకపోతే విశ్లేషించడము అంటే అర్థం ఏమిటి? ఒక సమాచారాన్ని తీసుకున్నాడు, దాన్ని ఒకదానితో ఒకటి పోలిక చేసి అనాలిసిస్ చేస్తాడనమాట. పిల్లవాడు నేర్చుకున్న విషయం పట్ల పోలిక చేసి దాన్ని అనాలిసిస్ చేయటాన్ని ఏమంటారంటే విశ్లేషణ చేయటం. ఒక టేబుల్లో ఉండే డేటా, వివిధ సంవత్సరాల్లో పెరుగుదల, దానిని విశ్లేషణ చేస్తాడు. ఇకపోతే అర్థం చేసుకోవటం, తెలుసుకున్న విషయాన్ని తన సొంత మాటల్లో చెబితే దాన్నే అర్థం చేసుకోవటము అంటారు. నేర్చుకున్న విషయాన్ని తన సొంత మాటల్లో ఎప్పుడైతే చెప్పగలుగుతాడో దానిని అండర్స్టాండింగ్ కెపాసిటీ అంటారు. 4వది అన్వయించడం. నేర్చుకున్న విషయాన్ని కొత్త పరిస్థితులకి అన్వయిస్తాడు, లేదా దీన్నే వినియోగం అంటారు, దీన్నే అప్లయింగ్ అంటారు. ఒక విషయాన్ని పిల్లవాడు నేర్చుకున్నాడు, దాన్ని కొత్త ప్రాంతంలో అన్వయిస్తాడు. రాష్ట్రపతి అధికారాల గురించి తెలుసుకున్న పిల్లవాడు గవర్నర్ అధికారాల దగ్గర కూడా కేంద్రంలో రాష్ట్రపతి ఎలాగో రాష్ట్రంలో గవర్నర్ కూడా అలాంటి పాత్ర పోషిస్తాడు అని ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని అక్కడ అన్వయిస్తాడు. దాన్ని అప్లయింగ్ అంటారు. ఏమంటారు మిత్రులారా? అప్లయింగ్. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148, వివిధ రకాల మార్కెట్లు, ధరల విధానము, పంచవర్ష ప్రణాళికలు ఆధారంగా అభివృద్ధిని ఎలా సాధించాలి అనే ప్రశ్న ఏ విలువను సూచిస్తుంది? 1 నైతిక విలువ,
2 సాంస్కృతిక విలువ, 3 వృత్తి విలువ, 4 ప్రయోజన విలువ లేదా దీనిని ఉపయోగిత విలువ అంటారు. డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపయోగిత విలువ. ఇంతకుముందు చెప్పాం, విలువల నుంచి ప్రతి టెట్లో ప్రతి ప్రశ్నాపత్రంలో బిట్ ఉంది. నిర్వచనాల నుంచి బిట్ అడిగాడు, విలువల యొక్క లక్షణాల మీద బిట్ అడిగాడు. 14 రకాల విలువలుంటే 14 రకాల విలువ మీద బిట్ వస్తుందన్నమాట. ఇది కూడా ఆ 14 రకాల విలువల్లో ఒక రాగం. సోషల్ స్టడీస్కి సంబంధించి జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్ ద్వారా వస్తున్న ఉపయోగాలను పిల్లవాడు తెలుసుకుంటాడు. అర్థశాస్త్రాన్ని పిల్లవాడు నేర్చుకోవటం ద్వారా వివిధ మార్కెట్లకు సంబంధించిన సమాచారం, ధరలు ఏ విధంగా నిర్ణయం చేస్తున్నారనే విషయం, పంచవర్ష ప్రణాళికల ఆధారంగా అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని అర్థశాస్త్రాన్ని చదవడం ద్వారా పిల్లవాడిలో నేర్చుకొని ఒక కొత్త ఆర్థికపరమైన విలువ, తద్వారా ఉపయోగిత విలువలు పిల్లవాడిలో డెవలప్ అవుతున్నాయి. సో కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నైతిక విలువలు అంటే పెద్దల్ని గౌరవించడం, చట్టాలని అంగీకరించడం, అవినీతిని ప్రశ్నించడం, లంచగొడితనాన్ని అరికట్టడం, పన్నులు సకాలంలో చెల్లించడం, ఇవి నైతిక విలువలు. సాంస్కృతిక విలువలు మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, అభినందిస్తూ రాబోయే తరాలకి సంస్కృతి సాంప్రదాయాలని అందించడాన్ని సాంస్కృతిక విలువ అంటారు. వృత్తి విలువ సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు వంటి వృత్తుల యొక్క గొప్పతనాన్ని పిల్లవాడు తెలుసుకుంటాడే, దానిని వృత్తిపరమైన విలువగా మనం చెబుతామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. విద్యా లక్ష్యాల విలువలు అని పేర్కొన్నది ఎవరు? చూడండి నిర్వచనాలు, విలువల నిర్వచనాల మీద బిట్ వచ్చింది. సో ఫస్ట్ వన్ కన్నింగ్హామ్, సెకండ్ వన్ కానేగరీ, థర్డ్ వన్ జేఎస్ బ్రూబేచర్, ఫోర్త్ వన్ జాన్ డ్యూయి. సో కన్నింగ్హామ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్నింగ్హామ్ ఏమంటాడంటే విద్యా లక్ష్యాల విలువలు, విద్యా లక్ష్యాల విలువలు అన్నవాడు కన్నింగ్హామ్. వ్యక్తి లక్ష్యాల విలువలు, వ్యక్తి లక్ష్యాల విలువలు అన్నవాడు బ్రూబేకర్. ఆయన విద్యా లక్ష్యాల విలువలు అంటాడు, ఈయన వ్యక్తి లక్ష్యాల విలువలు అంటాడు. కానేగరి ఏమంటాడంటే సమాజంలో ఎక్కువ మంది ఆచరించే నమ్మకాలు, ఆచారాలు, నియమాలే విలువలు అంటాడు కానేగరి. జాన్ డ్యూయి ఏమంటాడంటే దేనినైతే మనం ప్రేమిస్తామో, దేనినైతే ఊహిస్తామో, దేనినైతే పొందాలనుకుంటామో, దేనినైతే పొగుడుతామో అవే విలువలు అంటాడు జాన్ డ్యూయి. సో విలువల నిర్వచనం మీద కూడా బిట్ రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పెరియూర్ వంటి సంఘ సంస్కర్తల్లో మీకు నచ్చిన గుణాలు ఏమిటి, ఎందుకు అనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది? మిత్రులారా, ఇక్కడ ఏమిటి అన్నామని జ్ఞానానికి వెళ్ళిపోరాదు, గమనించండి, కాన్సెప్ట్ చదవండి. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పెరియూర్ వంటి సంఘ సంస్కర్తల యొక్క గొప్పతనాన్ని విద్యార్థి అడుగుతున్నాడు, గొప్పతనాన్ని గుర్తిస్తున్నాడు అంటే ఇది ప్రశంసాపూర్వకమైనది. రైట్. ఏ విషయావగాహన, బి ప్రశంసా సున్నితత్వం, సి చదివి వ్యాఖ్యానించడం, డి సమాచార నైపుణ్యం. సో ప్రశంసా సున్నితత్వం అనేది రైట్ ఆన్సర్ మిత్రులారా. విద్యార్థుల్లో పాజిటివ్ యాటిట్యూడ్, ఆ నాయకుల యొక్క గొప్పతనం, ఆ నాయకుల యొక్క కృషి, ఆ నాయకుల యొక్క త్యాగనిరతి, ఆ నాయకుల యొక్క పట్టుదలని పిల్లవాడు పాజిటివ్ వేలో ప్రశంసాపూర్వకంగా తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రశంసా సున్నితత్వం అనేది సరైన ఆన్సర్. ఓకేనా మిత్రులారా? సో ఇప్పటి వరకు 2024 టెట్లో జరిగిన 3 ప్రశ్నాపత్రాలని మనం అనాలిసిస్ చేసుకున్నాం. రేపటి నుంచి మెథడాలజీలో ఏదైతే బిట్ వస్తుందో టెట్లో ఆ జోన్లని ప్రతిరోజు ఒక వీడియో కింద మీకు అందించడానికి రెడీగా ఉంటాను. దయచేసి సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.